ములుగు జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ముఖ్యంగా వెంకటాపురం, వాజేడు, ఏటూరు, నాగారం మండలాల్లో ఇసుక మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ శాఖ మాత్రం నిద్రమత్తులో ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం పట్టా భూముల పేరుతో అనుమతులు తీసుకొని అనుమతి ఉన్న విస్తీర్ణానికి మించి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారని చెబుతున్నారు. ఉదాహరణకు అర ఎకరానికి మాత్రమే అనుమతి ఉన్న 5 ఎకరాల వరకు తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రకృతి సంపద దోపిడీకి గురవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా అమాయక భూ యజమానులను నమ్మించి వారి పట్టా భూముల పేర్లను వినియోగించుకొని కొందరు కాంట్రాక్టర్లు భారీగా లాభాలు పొందుతున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో నిజాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.